హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనేవి ఎగ్జామ్ లేకుండా ఉండేటువంటి గవర్నమెంట్ జాబ్స్. ఇవి డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు. జూనియర్ ఆఫీసర్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. శాలరీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. మినిమం 30,000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుండైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కానీ దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చాలా లాస్ అవుతారు. సో వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళ ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో మనకి కొత్త జాబ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. ఈ జాబ్స్కి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఇవి చూసుకున్నట్లయితే మనకి జూనియర్ మేనేజర్ పోస్ట్ అనమాట. ఇందులో మనకి టోటల్గా శాలరీ అనేది 30,000 నుండి ఉంటుంది. ప్లస్ దీనికి ఐడిఏ కూడా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అయితే ఇది మనకి 1 year పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. అది కూడా మనకి మన పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో మన పెర్ఫార్మెన్స్ బాగుంటే మనకి ఇంకొంచెం టైం అనేది పెంచే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్స్ ఏవైనా పడినా సరే మనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ జాబ్స్ని మిస్ అవ్వద్దు. సో ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం 18 years నుండి 30 years మధ్యలో ఉండేవారు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలోని ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లోనైనా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు, ఒకవేళ ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వలేదు, ఫస్ట్ క్లాస్ డిగ్రీ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా 2 years MBA కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఏ స్ట్రీమ్లోనైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఇంకా జాబ్ స్పెసిఫికేషన్కి వస్తే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ డివిజన్లోనే మనకి ఈ జాబ్ అనేది, ఈ జూనియర్ మేనేజర్ పోస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఒక నోట్ అనేది మెన్షన్ చేశారు. అదేంటంటే మనకి డిగ్రీ అనేది రెగ్యులర్ లేదా ఫుల్ టైం అనేది ఉండాలి. సో ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి డిగ్రీ అనేది 10+2+3 ఫార్మేట్లో కానీ, 10+2+4 ఫార్మేట్లో కానీ, 10+2+5 ఫార్మేట్లో కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మనకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే, ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్. అంటే మీరు పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ని సెండ్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలని. సో అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదనమాట మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ డేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే జూనియర్ మేనేజర్ పోస్ట్ అని రాసుకోవాలి ఇక్కడ. సో నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ. సో ఈ విధంగా టోటల్గా మొత్తం మీ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్, నేమ్ ఆఫ్ ద స్కూలు, రికగ్నైజ్డ్ బోర్డు, డిసిప్లిను, మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇలా అన్నీ అనమాట. SSC, 12th స్టాండర్డ్, డిగ్రీ, MBA, ఇంజనీరింగ్, ఇలా ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఈ ఫామ్లోని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఫిల్ చేసినటువంటి ఈ ఫామ్తో పాటు మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్టిఫికేట్స్ని మీరు సెల్ఫ్ సైన్ చేసేసి మనకి ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసారా, మనకి వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించమన్నారు. స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు, ఏ అడ్రస్కి పోస్ట్ చేయాలనేది. సో ఈ అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను మనకి కింద డిస్క్రిప్షన్లోని. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నమాట. సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా జత చేసి అప్లికేషన్తో పాటు పంపించాలి. సో పేమెంట్ కూడా ఓన్లీ చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టే ఇచ్చారు, మరి వేరే ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ ఏమీ ఇవ్వలేదన్నమాట. సో ఇది అప్లికేషన్ చేసుకునే ప్రొసీజర్ ఫ్రెండ్స్.
సో మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే వన్స్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సో మీ యొక్క వెయిటేజ్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ యొక్క వెయిటేజ్ ప్రకారం అంటే మీరు ఇప్పుడు బీఈ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ చేస్తూ ఉంటారు కదా వాటి యొక్క మార్క్స్ వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే మనకి బీఈ బీటెక్ అయితే 85% వెయిటేజ్ ఇస్తారు మార్క్స్కి. అదేవిధంగా డిగ్రీ ఎంబీఏ చేసినట్లయితే 35+50% అనమాట. ఎంబీఏలో చేస్తే ఈ విధంగా 85% మార్క్స్ వెయిటేజ్ తీస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 15% వెయిటేజ్ ఇస్తారు. టోటల్గా 100% వెయిటేజ్కి మనకి క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఏమీ లేదు కాబట్టి మనం ఖాళీగా ఇంజనీరింగ్ చేసి ఉండేవాళ్ళు ఎవరైనా ఎంబీఏ చేసే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్ అనమాట ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. సో మీకు ఈ జాబ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఆన్సర్ చేస్తాను కంపల్సరీగా. ఇంకేమైనా జాబ్ నోటిఫికేషన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఆ నోటిఫికేషన్ గురించి జాబు డీటెయిల్స్ అనేవి వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.